విమానం క్రాష్ అయిన ఘటనలో 242 మంది ప్రయాణికుల్లో ఒకే ఒక్క వ్యక్తి మాత్రం మృత్యుంజయుడిలా చిన్నపాటి గాయాలతో ఆ ఇన్సిడెంట్ నుంచి బయటపడ్డాడు. ఎలా బయటపడగలిగాడు అనేది ఇప్పటికీ కూడా ప్రతి ఒక్కరికి ఆశ్చర్యమే, ఒక మిరాకిల్ అనే చెప్పాలి. అయితే ఫస్ట్ టైం ఈ రోజు తొలిసారి మీడియాతో ఆయన మాట్లాడాడు. హాస్పిటల్లో ప్రస్తుతం చికిత్స పొందుతూ ఉన్నాడు. ఈ క్రమంలోనే ఈ రోజు ఉదయం ప్రధాని మోదీ ఆయన్ని పరామర్శిస్తున్న నేపథ్యంలో అసలు ఏ విధంగా అతను ఆ ప్రమాదం నుంచి బయటపడ్డాడు అనేది వివరించాడు. ఫ్లైట్ ఎప్పుడైతే టేకాఫ్ అయిందో 10 సెకండ్స్కే 625 అడుగుల ఎత్తుకు వెళ్ళింది. అక్కడి నుంచి ఇంకా 5కి వెళ్లకపోగా డౌన్ వర్డ్స్ లోకి దిగడం స్టార్ట్ అయింది. అప్పుడే రమేష్ విశ్వాస్ పసిగట్టాడు, ఏదో ప్రమాదం జరగబోతుంది అనే దాన్ని ఊహించి వెంటనే అతనున్న సీట్ బెల్ట్ ని రిమూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. రిమూవ్ అయింది. అది రిమూవ్ అవ్వడం, ఫ్లైట్ ఒక్కసారిగా బ్లాస్ట్ అవ్వడం, ఇతను ఎగిరి ఫ్లైట్ లోంచి బయటికి పడ్డాం. ఇదే జరిగింది. వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లిన అతను కొద్దిసేపటికి స్పృహ వచ్చేసరికి చుట్టూ దట్టమైన పొగ అలముకునుంది. అటు ఇటు ఎటు చూసినా కూడా మృతదేహాలు చెల్లాచెదురుగా పడున్నాయి. మాంసం ముద్దలు, విరిగిపడ్డ అవయవాలు, ఇవే అతను చూసిన మొదటి దృశ్యాలు. కళ్ళు తెరిచిన తర్వాత ఏం జరిగిందో ఏం జరుగుతుందో కూడా అర్థం కాని సిచ్యువేషన్లోనే అక్కడి నుంచి భయంతో లేచి పరుగు పెట్టడం ప్రారంభించాడట. వెంటనే ఒక వ్యక్తి ఎవరో అతని చేయి పట్టుకుని అంబులెన్స్కి ఎక్కించి హాస్పిటల్లో జాయిన్ చేశారు అని చెప్పి